నెల్లూరు నగరే మామ సినిమారే లైఫ్ మామ లైఫ్ అంతా సినిమా మామ. ఎవరు సో నమస్తే, ఏంది మందల బాగున్నారా? మందలు ఏంటంటే ఇవాళ ఎరైటీ అయిన ప్రోగ్రామ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చా. రీసెంట్ గా గల్లీ గ్యాంగ్స్టర్స్ అని ఒక టైలర్ విడుదలైంది. మా నెల్లూరు వాళ్ళు సినిమా తీసారు. నీ పాసుగల సామె హైలైట్ అంటే హైలైట్. టైలర్ చాలా బాగుంది. నెల్లూరు వాళ్ళకి సినిమాలంటే చాలా పిచ్చి. నెల్లూరులో సినిమా హిట్ అంటే అది ఖచ్చితంగా హిట్టే. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ నెల్లూరు టాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగుంటది మన నెల్లూరు వ్యవహారం. అయితే ఇవాళ ఖచ్చితంగా గల్లీ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ వాళ్ళతో చిట్ చాట్ చేద్దాం. చాలా కష్టపడ్డారంట. దాదాపుగా 4 సంవత్సరాలు కష్టపడితే ఫైనల్ గా 26వ తారీఖున సినిమా విడుదలవుతుంది. అందులో భాగంగా మనం ఏం చేద్దాం అంటే మన నెల్లూరు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిందే. వీడియో మనం స్కిప్ చేయబాకండి. చాలా కష్టాలు పడ్డారంట. ఆ కష్టాలు ఏందో సినిమా విడుదలవుతుంది. ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది అభియా ఇవాళ మనం అందరం ఎవరు ఇదిగోండి గల్లీ గ్యాంగ్స్టర్స్ టీము. ఒక పక్క వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే సినిమా సక్సెస్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. చాలా కష్టపడ్డారబ్బా టీమా. ఈ టీము చాలా తక్కువ, ఇంకా చాలా మంది ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అదిగో ఎదురుగా ఉండేది ఆర్జే బిఎంకే గారు. అంటే ఈయనంటే తెలియని వాళ్ళు ఇంకెవరు ఉండరు. అదిగో అదిగో ఇదిగో ఎప్పుడు డైరెక్టర్, ఎప్పుడు సౌండ్ కెమెరా యాక్షన్ అంటూ ఉంటారు. ఇదిగో ఈయన మెయిన్ లీడ్ సినిమాలో. వీళ్ళంతా టీం అనమాట. ఓ నమస్తే గురుజీ. నమస్తే, ఎట్టున్నావా? ఏదో అట్ట ఏందా వస్తా నువ్వు ఆడ బయట నుంచి వర్షం తీసుకొచ్చేసావు. అంటే ఏదో నువ్వు వస్తున్నావు కాబట్టి వానదేవుడు కూడా వచ్చాడు. మా సింహపురి సిన్నోడు వస్తున్నాడు కాబట్టి నేను కూడా వస్తున్నా అని చెప్పి వచ్చాడు అనమాట. సరే ఏదోలే నాయన. ఇంతకు ఎట్టున్నారు? ఏంది మందలా? అందరం బాగున్నాం అబ్బాయి. నువ్వు బాగున్నావు కదా? ఏదో అట్ట లాగిస్తా ఉన్నా. సరే ఇంతకి హీరోయిన్ ఏదే? హీరోయినా ఒకటి నన్ను అడక్కు. వద్దు, నేను హీరోయిన్ లేకపోతే అసలు దీని ప్రమోషన్ ఉండవా? హీరోయిన్ ఎప్పుడు అమ్మాయిలేనా? అట్టనే కాదు, అంటే గ్లామర్ ఉండాలి కదా హీరోయిన్లు అన్నాక. ఇప్పుడు సినిమాలో ఉన్నారు, చాలా చేశారులే. ట్రైలర్ చూసాలే. చూసావా? నేను ఒక్కనే కాదు, ట్రైలర్ అలా చేయబట్టే ఇక్కడ రాలేదు హీరోయిన్లు. అందుకనే నేను గ్లామర్. నేనేం గ్లామర్ సామె? లుంగి డాయర్ వద్దులే, డిస్కస్ లెటర్. ఓకే. చెప్పాలంటే మీరు కూడా మా గల్లీ గ్యాంగ్స్టర్స్ లో ఒక మెంబర్ లాగా అయిపోయారు ఈ గెటప్ తో. అంటే మాస్ లుక్ మొత్తం సినిమా మొత్తం. మామూలు మాస్ కాదు, ఓర్రా మాస్. అది కాదు గురూజీ, ట్రైలర్ చూసాము. పెట్టిన కాసేపటికి 5 లక్షల మంది పైన చూసేశారు. అవును, భలే రీచ్ వచ్చింది. నెల్లూరు వాళ్ళు ఏం చేసినా కానీ కథకమని చేస్తారు. అది మాత్రం వాస్తవం. నెల్లూరు వాళ్ళకి సినిమాలు అంటే కూడా పిచ్చి. ఈ సినిమా కోసం దాదాపుగా 4 సంవత్సరాల పైన కష్టపడ్డారు. సత్యం. అదిగో ట్రైన్ కోత కూడా కొయ్యమని కూర్చుంది. నిజమే. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. అసలు దాని మందలు ఏంది అసలు? దాని గురించి నేను మాట్లాడడం కంటే మా డైరెక్టర్ మాట్లాడాలి. ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ ఫర్ దిస్ మూవీ అనమాట. సో యూ నీడ్ టు టాక్ అబౌట్ ద మూవీ రిలీజ్. అంటే సినిమా రాసుకున్నాము, ఒక కథ రాసుకొని అప్పటి వరకు అందరు చాలా మంది డైరెక్టర్స్ లాగే అంటే రాసుకున్నాం కదా, డబ్బులుంటే తీసేయచ్చు అన్నట్టు దిగాము. కానీ ఈ 4 ఏళ్లలో ఇది రాస్తూ ఈ ప్రాసెస్ లో తీస్తే ఇలా ముందరకు వెళ్తుంటే అంటే 100 పెళ్లిళ్ళు చేయొచ్చు, 50 ఇల్లులు కట్టొచ్చేమో కానీ ఒక సినిమా తీయడం మాత్రం, దాన్ని తీసి రిలీజ్ చేయడం మాత్రం అంత ఈజీ కదా అనిపించింది. సో ఈ ప్రాసెస్ లో నేను ఇన్ని సంవత్సరాలనే కానీ స్ట్రగిలింగ్ లో సినిమా ఆగకుండా వెళ్ళడానికి ముఖ్య కారణమైంది డాక్టర్ యశోవర్ధన్ గారు. సో ఆయన సపోర్ట్ అనేది ఖచ్చితంగా మర్చిపోలేంది. చాలా చాలా ఇష్యూస్ అన్ని ఫేస్ అయినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా సో సినిమాకి ఆయన కట్టుబడి ఒక 50 నుంచి 100 మంది ఆర్టిస్టులకి వాళ్ళ నేమ్స్ గాని వాళ్ళ పేర్లు గాని తెర మీద చూసుకోవాలని ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. నేను కూడా కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని ఇబ్బందులు పెట్టాల్సి వచ్చింది క్వాలిటీ కోసం, అవుట్పుట్ కోసం మాత్రమే. సో ఫైనల్లీ మేము అందరం అనుకున్నట్టు మంచి అవుట్పుట్ వచ్చింది. సినిమా ఈ జూలై 26వ తేదీ రిలీజ్ అవుతుందండి. సో ఖచ్చితంగా అందరూ వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది, సపోర్ట్ గా ఉంటుంది, చూస్తారు. ఎందుకంటే ఆ కంటెంట్ అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. మెయిన్ కంటెంట్ కూడా పిల్లకాయలు కావాల్సింది కూడా చాలా ఉండాలి. గురూజీ చెప్పడాలి, ఏం చెప్పమంటారు? మీరు చెప్పాలా? ఏం చెప్పంటారు చెప్పు, నన్నే ఫోకస్ చేస్తున్నాను బాగా. ఎందుకంటే మీరే కదా ఒక బిట్టులో ఆయన. ఆ బిట్టులో వద్దులే, ఆ మడత పెట్టి ఎప్పుడు అంటే మహేష్ బాబు గారు, శ్రీలీల గారు ఈ మధ్యన మడత పెట్టారు. మీరు తరతరాలుగా యుగ యుగాలుగా మడత పెడతానే. డార్లింగ్, మనం మడత పెట్టడం గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
అంటే సినిమాలో చెప్తున్నా content. సినిమాలో సినిమా కంటెంట్ కథ డిమాండ్ చేసింది మమ్మల్ని ఏం అసలు కట్ అని చెప్పిన మడత పెట్టడం మాత్రం ఆపలేదు. ఆ నువ్వు ఒక్కడివి చాలా నిజాలు బయటకు చెప్పేస్తున్నారు. అంటే అతను కట్టు అంటుంటే నువ్వు కొట్టు అని నేను అనుకున్నా. ఆహా అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అది డైరెక్టర్ గారు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ ఆ విధంగా ఉంటుంది. అంత మంచి ఆర్టిస్ట్ దొరికినందుకు యూ షుడ్ రెమ్యునేట్ మీ మోర్ మనీ. ఇద్దామండి, సక్సెస్ అయితే ఇద్దాం. ఖచ్చితంగా అవద్ది. సినిమా తీసేశారు, విడుదలకు రెడీగా ఉంది, కానీ దాని వెనక కష్టం మన ఎవరికి తెలియాల. సో కష్టం తెలియాలి అంటే మాత్రం నిజంగా ప్రతి ఆర్టిస్ట్, ఇటు భరత్ కావచ్చు, అటు మెయిన్ లీడ్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అనమాట, క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డాం. అంటే ఎలా ఉండేదంటే మా పరిస్థితి, టైం ఒకటి అనుకుంటాం, తను కాల్ చేస్తాడు, బ్రో ఇవాళ 7:30కి షూట్ బ్రో అంటాడు. మేము 7:30కి వచ్చేస్తాం, కానీ అక్కడ షూట్ 10:30 11:30 అవుద్ది. మనకు అవతల పక్క ఇంకా వేరే వర్క్స్ ఉంటాయి ఆఫీస్లో, అవన్నీ వదులుకొని ఇటు వస్తాం అనమాట. సో మిడ్ నైట్స్ ఉండేవాళ్ళం, అర్ధరాత్రులు శ్మశానాల్లో షూటింగులు చేసాం, తెల్లార్దులు చేస్తానే ఉండేవన్నమాట. చిన్న కథ కాదు, చాలా కష్టపడ్డాం. అండ్ ఈ కష్టంలో మెయిన్ పాత్ర డైరెక్టర్ అయితే తర్వాత స్టాండ్ తీసుకుంది భరత్. యాక్చువల్లీ నేను పర్సనల్ గా చూసాను, ఆల్ ద మూవీ తను క్యారీ ఫార్వర్డ్ అయ్యాడు, చాలా వదులుకొని ఇటు వచ్చి ఎంతో కష్టపడి. అసలు ఎలా ఉండేదంటే మా పరిస్థితి, అంటే అప్పుడు లో బడ్జెట్ సినిమా కదా సుజీ, ఇప్పుడు పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ అనుకో అన్ని మన దగ్గరికి వస్తాయి, కానీ ఇక్కడ లో బడ్జెట్ అంటే మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి. ఎలా ఉండేదంటే మా పరిస్థితి అప్పటికప్పుడు సెట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు రివీల్ చేస్తా, నువ్వు రివీల్ చేస్తా నన్ను రివీల్ చేయమంటావు, ఎవరో ఒకటి చేయండి. చేసేదా? మనోడికి పెళ్లి జరగద్దు అనమాట. ఓకే, సో మనోడి పెళ్లి చేయాలి అంటే ఏం కావాలి, ఆబ్వియస్ గా దండలు కావాలి. సో దండలు పోయి తేవాలి, దండలు కొనాలంటే 300-400 అవుద్ది. అవును, అంత బడ్జెట్ లేదా మా దగ్గర, కూడా కుదిరేది కాదు. లేట్ అయిపోతే మా ఏడీలు మర్చిపోయేవాళ్ళు, 3 ఏడీలు వస్తే 2 వెళ్ళిపోయారు, లాస్ట్ కి ఒక అతను మిగిలాడు. సరే మిగిలాడు, ఆ దండలు మందలేందా అసలు మెయిన్ పాయింట్ రావట్లా, ఏదో చెప్పినట్టు దండల గురించి మళ్ళీ చెప్తాం, సస్పెన్స్ అది. దండల గురించి చెప్పాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూడాలి. ట్రైలర్ లేవు లావుకున్నాడు, అంటే క్యారెక్టర్ కోసం లావయ్యాడు. ఇప్పుడు చూడు కథక్కని స్లిమ్ అయిపోయినాడు. ఏంది అభయ, ఏంది మందలా చెప్పాలా మీరే, నేనేం చెప్పేది మొత్తం మీరంతా చేసిపోను నీకే. ఈ నెల 26 రిలీజ్ ఉంది. ఇది డైరెక్టర్ కష్టమో లేదంటే యాక్టర్స్ కష్టమో ఇవన్నీ ప్రతి మూవీలో చెప్తాము, బట్ ఎవరి కష్టం తాలూకా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. నిజమే, చాలా కష్టపడ్డాము, ఎవరు చేయలేని లొకేషన్స్ టైమింగ్స్ లో షూట్ చేయడం జరిగింది. నా క్యారెక్టర్ పరంగా చూస్తే మీరు నా బాడీ మీద ఉండే థింగ్స్ కానీ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ స్టోరీకి రిలేటెడ్ రన్ అవుతాయి, కానీ గ్లామర్ కోసం లేదంటే ఏదో ఎఫెక్ట్స్ కోసం మాత్రం పెట్టింది కాదు. ఇప్పుడు మీరు ట్రైలర్లో ఒక పుర్రు అనేది ఒకటి నాతో ఉంటుంది. అవును, ఆ పుర్రి కొన్ని థింగ్స్ అక్కడ దొరికినవే. ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిది మామూలుగా సెట్ వాళ్ళు చేస్తారు, సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మా దగ్గర సెట్ ప్రాపర్టీ లేవా? సెట్ ఏదైనా ఆర్టిఫిషియల్ గా ఉంటే నచ్చదు, అది న్యాచురల్ గా ఉండదు. ఏం స్వామి దండలంటే లాస్ట్ చెప్తా అన్నారు, పుర్రు అంటే అది మీరు చెప్పాలి, ఒకరు చెప్పుకుంటారు, ఎవరో ఒకరు చెప్పండి స్వామి. ఇది కూడా లాస్ట్ లో చెప్తామన్నా, ఇంకెందుగా లేదు బ్రో నేను చెప్తాను. సో అంటే స్టోరీ మొత్తం మెయిన్ లీడ్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరిది అనాథల స్టోరీ. సొసైటీలో అనాథల్ని పట్టించుకోకుండా వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళు తిరిగి ఆ సొసైటీకి ఎంత డేంజర్ గా తయారవుతారు అనేది కోర్ పాయింట్. సో ఇక్కడ అనాథలు అంటే నాకు ఫ్యామిలీ అనేది 0, ఏం లేదు. నేను చిన్నప్పటి నుంచే కొంచెం అనాథగా పెరగాల్సిన పరిస్థితి. నాకు అందువేలో దొరికిన క్యారెక్టర్ ఇతంది కర్రోడు. నా క్యారెక్టర్ పేరు తప్పెట్లు కర్రోడు. చిత్రంగా ఉన్నాయి పేర్ల. నా పేరు చెత్తోడా. ఇంకొకటి మైక్ డైరెక్టర్ గారికి ఇంకా ఉన్నాయి కాదు, ఇంట్లో తిట్టులని క్యారెక్టర్లు పెట్టేశారా? అంటే క్యాచీగా ప్రతి ఒక్కళ్ళు అనాథల్ని వీళ్ళందరినీ తిట్టుతారు, పేర్ల కన్నా వాళ్ళది నిక్ నేమ్స్ ఎక్కువ ఉంటాయి, తిట్టడం అలా తిడుతూ పిలవడం. సో అందుకే ఈ క్యారెక్టర్స్ తిట్టుడు నేమ్స్ పెడితేనే బాగుంటుంది, అవి పెట్టి. అదేలే మన ఇంట్లో ఎట్లా తిడుతుంటారు అది అన్ని చెప్పి క్యారెక్టర్ల మీద వేసేసారు. స్కెల్టన్ పుర్ర గురించి చెప్పు ఆయన. సో అనాథలం కాబట్టి మనకంటూ ఏదో తోడు లేదు. చిన్నప్పుడే మన ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన తీసుకెళ్లి ఆడ పొడిచి పెట్టినారు, చూపించారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి దాన్ని లోడుకొని నాతో పెట్టుకున్నా, తోడు కావాలి కదా, ఆ తోడు పెట్టుకుని తిరుగుతా ఉండ. పెళ్లి అయ్యేటప్పుడు ఇంకా ఎక్కడైనా బాధల్లో ఉన్నప్పుడు ఆయన పక్కన నుండి చూస్తుంటాడు, ఏం చేయలేడు. సో ఎక్కడ తోవారో అక్కడికి వెళ్ళి దాన్ని లోడుకుని తీసుకున్నానండి. నిజం పుర్రా? నిజమే. అంటే చెప్పాం కదా, ఇప్పుడు మేము తయారు చేసుకునే అంత బడ్జెట్ లేదండి అని.
అంతే నిజమే, కానీ రిస్క్ కదా. ఏంటంటే పూడ్చిపెట్టి తీసే పుర్రు అంటే పూడ్చిపెట్టిందంటే తీయలేదు, ఆ, మళ్ళీ ఇది వేరేలాగా వైరల్ అవుతాయి. ఎందుకోసం బాధ అంటే పూచింది తీయలేదండి. అదే కదా. అక్కడ రియల్ గా మేము చూసాం ఏంటంటే బోడిగొడ తోటలో ఆ. అక్కడ శ్మశానం ఉంది. మొత్తం బోడిగొడ తోటలోనే. ఆ, అక్కడ అంటే ఒక చికెన్ షాప్ లాగా మటన్ కొట్ లాగా కనబడింది బోడుగొడ గడ్డ. ఏమేమి ఐటమ్ కావాలా అక్కడ ఉండే ఎవరు మరీ ఎలింటిగా ఉన్నారు, పువ్వుల్ని అమ్మాయిలు చూపించాలి వీళ్ళకి. అంటే మాకు ఆ శ్మశానంలో ఎక్కువ మేము ట్రావెల్ అయ్యాం కాబట్టి అక్కడ దొరికింది దొరికింది. తప్ప మేము తవి తీసుకోలేదు. ఉమ్. మళ్ళీ వేరేలాగా అనుకుంటారు. నిజమేలే. బాలు గారు చేసింది కూడా ఉమ్. రియలే. రియలే. అది కూడా మేము అది గ్రాఫిక్ కాదు, రియల్. అంటే అంత రియల్ గా చేయాలనుకున్నాం సో, కదా. ఒక మాట చెప్తా, డైరెక్టర్ ఏ చెప్పినా గానీ ఆ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈడ పడుకొని ఇంకేదైనా సీన్ చేయమని ఏడమన్నా కానీ ఏడవాల, చేయమన్నా కానీ చేయాలి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఆ తపన అనేది ఉంటే ఆ పరకాయ ప్రవేశం ఖచ్చితంగా ఆయన కానీ డైరెక్టర్ గారు మాకు ఎంత చెప్పారో మేము అంతే చేస్తాము. ఉమ్. ఇక్కడ కొంచెం ట్రై చేస్తాం ఇంకా బాగా చేయలేని, కానీ బాలు గారు మొత్తం దానికి 100 రెట్లు ఎక్కువ చేశారు. అది ఆర్టిస్ట్ ఉండాల్సిన లక్షణం. అది టాలీవుడ్ యాక్టర్ లాగా చేస్తుంటే ఓకే, కానీ హాలీవుడ్ యాక్టర్ లాగా చేస్తాడు ఆ సీన్స్. మీరు అర్జెంట్ గా అమెరికా వెళ్ళిపోండి శివాజీ. బ్రో బోల్డ్ కంటెంట్ అయితే అంటే నేను చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనం ఇక్కడ ఒక 5-6 మంది ఉన్నాం. 5-6 మందిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, లైఫ్స్ కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే అంత అనాథ, అంత గల్లీలో పోకిరి జిగిరిగా తిరిగేవాడు, వాడంత డీసెంట్ గా మనలాగా బట్టలు వేసుకోను, షూ వేసుకోను, పొద్దున్న లేస్తే క్రాఫ్ పక్కకు దువ్వుకొని క్లీన్ షేప్ తో బయటికి రాడన్న. వాడు పొద్దున్న లేస్తే 3 అంశాలు ముందు వేయాలి, నిజమే. కనబడితే ఏదో పిల్లల్ని పటాయించాలి, లేదంటే ఇంకొకడు పని చేసుకుంటే కానీ తినాలి, ఇలాంటి మైండ్ లో ఉంటాడు. ఇంకొకటి ఎవడో అచ్చుబొమ్మ ఆడతాడు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో ఏంది అవసరం కొద్దీ అది చేయాల్సి వచ్చింది. సో అంతేగాని దీన్ని ఏదో బోల్డ్ కంటెంట్ కోసం ట్రైలర్ లో పెట్టింది మాత్రం ఆ చిన్న షాటే, ఆ షాటే మూవీలో ఉంటుంది. అంతే. మిగతాదంతా మా కష్టాలు, బాధలు, అనాథలు పడే కష్టాలు, అదేలే సినిమాకి తగ్గట్టు ఆ స్క్రీన్ పైన వెళ్తా ఉంటాం. అంతే అంతే అంతే. ఇంకా దానికి మించి అందరూ అనుకున్నట్టు బోల్డ్ కంటెంట్ తో మేము ఆడియన్స్ ని రప్పించాలనుకోలేదు. నిజమే. నేనైతే అడగబోతుండే, మొత్తానికి చెప్పేశారు. కంటెంట్ బాగుంది కాబట్టి ఆ స్క్రీన్ ప్లే తగ్గట్టు వెళ్ళాలి సినిమా. లేకపోతే అటు ఇటుగా మారిందంటే అసలు ఏంద్రా ఏం తీశారు సినిమాని అనుకుంటారు. గురూజీ, అర్ధరాత్రి శ్మశానంలో షూట్లు చేసి ఇంటికి పోతే పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు 2 బొట్లు కారిపోయింది నిజంగానే. అది కారిపోయిందంటే ట్రైలర్ లో ఒక శవం కాలుతున్నప్పుడు కర్రతో కొడతారు. అవును, అది ఇక్కడ తీసింది, మీరు నిలబడుకున్న ప్లేసే. ఒరే నాయన, ఏవరా నాయన నెల్లూరు వాళ్ళు అంటే అనుకున్నా కానీ మరి ఇంత అనుకోవాలా. పోయి ఏడా కూర్చోబెట్టారు, నన్ను నిలబెట్టారు. నైట్ 2 o'clock నుంచి ఆ కట్టెలు తేవడం ఇవన్నీ స్టార్ట్ చేసి మార్నింగ్ 5 వరకు మోస్తూనే ఉన్నాం. లాస్ట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా. కానీ డార్లింగ్ అది సెట్, ఇది సెట్, ఇది ఒరిజినల్ కాదులే. ఒరిజినల్ కొట్ల, ఇది సెట్. అమ్మయ్య, ఇది వరకు సెట్. సాయిరామ్. కాల్చడానికి ఏం మనుషులు దొరకలేదట ఆయనకి. కాల్చిన మనుషులు దొరకలేదు, కాల్చి పండుకుంటే వాళ్ళు. అంటే 7 చిక్కలేదు సార్. అంటే ట్రై చేసాము, లోపల కాల్చుతుంటారు కదా. అవును, అది రియల్ గా వస్తే బాగుంటుందని ట్రై చేసాము, కానీ లోపలికి మమ్మల్ని రాని కొట్టి తరివేస్తాం అన్నారు. అందుకే మర్యాద వచ్చాం. ఎంత ప్రాక్టికల్ గా చేసామంటే ఈ మూవీ, శ్మశానంలో ఒక శవం వచ్చింది, అనాథ శవం. సో దాన్ని కూడా మా క్యారెక్టర్, మా సినిమాలో తప్పెట్ల అనే క్యారెక్టర్, దాన్ని నిజంగా అనాథ శవాన్ని మోసేది కూడా మేము ఒక సాంగ్ లో పెట్టున్నాము. సో జీవితాలు, మనుషుల జీవితాలు, వాళ్ళ కథలు, వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చాలా రియాలిటీగా చూపించడానికి మేమందరం, ప్రొడ్యూసర్ గారు కానీ నేను కానీ, ఆర్టిస్టులు అందరూ సహకరించి ఆ స్లమ్ ఏరియాస్ లో అంటే తినడానికి లేకపోతే ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలవాటు అయ్యేది కాదు. కానీ ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న జనాలతో కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా. సో అంటే ఒక మనిషి బతకడానికే కాదు, అంటే ఒక మనిషి కష్టాలు పడుతుంటారు, ఇబ్బందులు పడుతుంటారు. మనిషి అంటేనే కష్టం. మనం ఒక మనిషి చచ్చిపోయినప్పుడు మనం బాధపడుతుంటాం, కానీ ఆ శ్మశానంలో ఒక మనిషి చచ్చిపోతే వాళ్ళకి ఒక పూట గడుస్తుంది, ఆనందం, తినడానికి ఫుడ్ దొరుకుద్ది. సో ఇలాంటి జీవితాలను కూడా చాలా దగ్గరగా చూసాం అనమాట. సో ఏది అంటే వాడు పుట్టుక గాని చావుకు గాని ఒక అర్థం ఉంటది. మీరు అర్ధరాత్రి షూటింగ్ చేసి ఇంటికి పోతే ఏ విధంగా ఉండేది పరిస్థితి? యాక్చువల్లీ ఈ విషయం ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి, ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు కూడా. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అవును,
చాలా చాలా చేసినాం. yes, చాలా చేసినామంటే ప్రాజెక్ట్ అయ్యా. ప్రాజెక్టులు అదే ప్రాజెక్టులు ఇప్పుడు ఏం చేసామన్నా నువ్వు భుజాలు తోడుకుంటున్నావు, ఎందుకు ఏముంది? అంటే అట్లని కాదు, కాదు యాడ్ ఫిలిమ్స్ పసికుసుమ అని ఒకటి చేసాము. తర్వాత చాలా అదేలే షార్ట్ ఫిలిమ్స్ అబ్బా, అది. సినిమాలు చేయాలని అక్కడ దాకా వెళ్ళాము. కానీ కొన్ని అనివన్నీ కారణాల వల్ల గుమ్మడికాయలు నేను నమ్మను. మా గురించి అలాంటి కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే చెప్పండి. యా ఫైన్. యాక్చువల్లీ ఎక్కడ చెప్పలేదు ఇది, ఈ పాయింట్ మన ఛానల్ కి చెప్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, నీకు తెలుసు, మోక్షిత్ అండ్ నిక్షిత్ అనమాట. చిన్నవాడికి అప్పుడు 1.5 year ఈ షూట్ జరుగుతున్న టైంలో అనమాట. 1.5 year కూడా కాదు, ఇంకా చిన్నవాడు. అర్ధరాత్రి పూట శ్మశానాలకు వెళ్ళకూడదు, వెళ్తే ఉంటాయి సంథింగ్, అవన్నీ జరుగుతాయి, వద్దు అని చెప్తే దానికి రెమెడీ మా ఆవిడ సపోర్ట్ చేస్తూ, వచ్చేటప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కొని రా ఇంటికి, ప్రాబ్లం లేదు, పసుపు నీళ్ళు చల్లుతాను, సంథింగ్ లైక్ దట్ చెప్పింది అనమాట. ఆల్ ఓకే, అంత బాగానే ఉంది. అలా యాజ్ ఆఫ్ సడన్ ఒక రోజు ఏమైందంటే, చిన్నపిల్లాడు కదా, ఆడుకుంటూ కింద పడిపోయాడు. కింద పడ్డం, తలకి దెబ్బ తగలడం. తలకి దెబ్బ తగలడం, ఎమర్జెన్సీ, అపోలోలో ఐసీయూలో చేర్చడం. ఐసీయూలో చేరిస్తే 6 days వాడు అక్కడే ఉండడం. ఆ టైంలో కూడా షూట్ జరగాలి. నేను షూట్కి రాకపోతే షూటింగ్ ఆగిపోద్ది. మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా నువ్వు శ్మశానంలో నైట్ టైం తిరగడం వల్లే వీడికి జరిగింది, వెళ్ళొద్దు నువ్వు, అసలు అవన్నీ వదిలేసాయి నువ్వు అన్నారు. ఇప్పుడు నేను ఇటు షూటింగ్కి వెళ్ళకపోతే ఇక్కడ షూట్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఒక పక్కన తను ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నాం షూటింగ్ లో, లో బడ్జెట్ సినిమా, ఆర్టిస్టులు కుదరక, కాంబినేషన్లు కుదరక, లొకేషన్లో ప్రాబ్లం వచ్చి, మధ్యలో పోలీసులు పట్టుకుపోయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ టైంలో ఏంటి, వెళ్ళాలా వెళ్ళకూడదా అన్న ఒక థాట్. సినిమా ఆపేద్దామా, సినిమాని వదిలేద్దామా, నా వల్ల సినిమాలో చాలా డిస్టర్బెన్స్లు వస్తాయి కదా. అప్పుడు నా వైఫ్ నన్ను సపోర్ట్ చేసి, నువ్వు అసలు హాస్పిటల్కి రాకు, నేను చూసుకుంటాను అని చెప్పి 6 days నేను నైట్ టైం షూట్స్కి వచ్చి, వీళ్ళకి కూడా తెలియదు యాక్చువల్లీ, నైట్ టైం షూట్స్కి వచ్చి ఇంటికి వెళ్ళకుండా, కనీసం తన్ను కూడా చూడకుండా 6 days తర్వాత, నేను షూట్ కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్ళి నా కొడుకు నేను చూసుకున్నాను. బికాస్ ఆఫ్ ఓన్లీ సినిమా మీద ప్రేమ, ప్యాషన్. సూపర్, అద్దరిపోయింది. హ్యాట్స్ ఆఫ్ గురించి నిజంగా. అందులో ఏంటంటే అన్న మ్యాటర్ చెప్పాక నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి బాగా మూఢనమ్మకాలు ఉన్నాయి. వీటన్నిటిని దాటి షూట్కి వచ్చి చేశాడంటే వాడు సినిమా వాడు. వాడికి అది ప్యాషన్ అనేది లేకపోతే ఆ సెట్స్ వరకు రాడు, ఆ శ్మశానంలోకి రాడు. ఇప్పుడు స్టిల్ శ్మశానాలకి కొంతమందిని ఇంటర్వ్యూకి పిలిస్తే రాలేమన్నారు. అది మళ్ళీ మాట్లాడుకుందాం. కనీసం ఒక 6 గంట ఇంటర్వ్యూకి మీరనే కాదు, ఇంకో 2-3 కూడా ఇట్లాగే, అంటే వేరే రీజన్ ఏదో చెప్పారు. మీరైతే మీ రీజన్ అయితే నాకు తెలుసు, జెన్యున్ గా చెప్పారు. ఇప్పుడు యాక్టర్స్ అందరూ ఇక్కడ మనీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం చుట్టూ మనీ అనే దాని చుట్టూ మనం తిరుగుతున్నాం. నిజమే. కానీ మా షూట్ లో మాత్రం ప్రతి యాక్టర్ దగ్గర మనీ అనేది కాకుండా ప్యాషనేట్ తో వచ్చారు. ఇది రెగ్యులర్ మూవీ అయితే కాదు. మేము నెల్లూరులో మేమంతా ఇంత భుజాలు ఎగరేసుకోవడానికి, కాలర్ ఎగరేసుకోవడానికి కారణం మా సినిమా. అది చాలా చాలా యూనిక్ గా ఉండబోతుంది. మా క్యారెక్టర్సే మీరు విన్నప్పుడు ఎక్కువ ఒక 10 మందిలో 2-3కైనా ఏంటి ఈ నేమ్స్ ఇలా ఉన్నాయి, లేదంటే ఏంటది, అంతే డిఫరెంట్ గా మూవీ ఉంటుంది. తప్పకుండా July 26th థియేటర్స్కి రండి. మీ టికెట్ ఖర్చు వేస్ట్ అయింది అని ఏ మాత్రం కూడా ఫీల్ అవ్వరు. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని చిల్ చేయడానికి మేము 5 మంది ఉన్నామండి, ఒకరిద్దరు కాదు. అన్న అయితే బాగా చిల్ చేస్తాడు కొంతమంది ఆడియన్స్ ని. సో ఫైన్. యాక్చువల్లీ ఇందాక మనం పూలదండ మ్యాటర్ దగ్గర ఒక దగ్గర ఆగాము. వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అసలు మ్యాటర్ మావాడే రివీల్ చేస్తాడు, నాకంటే కూడా మనోడు బాగా చెప్తాడు, ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనోడే కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాటర్ చెప్పే ముందు నాతో యాక్ట్ చేసిన హీరోయిన్ రితిక వచ్చే పాయింట్ అండ్ వాళ్ళ మదర్ లీలా గారు, సారీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్పుడు అడిగితే నేను నిజం చెప్పలేకపోయాను, ఎందుకంటే షూట్ జరగాలి నాకు. ఎవరెక్కడ అంటే మేము ఏం చేస్తాం వాళ్ళకి కూడా కొద్దిగా డౌట్ గానే ఉండేది షూట్ లో. అప్పుడు అడిగారు నన్ను, నేను షూట్ కోసం నిజం చెప్పలేదండి. షూట్ కోసం ఎన్నో అబద్ధాలు బయటే చెప్పేసి ఎన్నో వదిలేసుకొని షూట్కి వచ్చినప్పుడు ఇది చిన్న అబద్ధం అనిపించింది. ఇక్కడ మీరు చూసినట్టయితే నల్లని కన్నుల అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో లాస్ట్ లో నాకు అమ్మాయికి మ్యారేజ్ ఒక షార్ట్ చూపిస్తారు. ఆ షార్ట్ లో పూలదండలు కావాలి. పూలదండలు కావాలంటే కరోనా టైం. అవును. మేము బయటికి వెళ్తే ఎక్కడికి పోతున్నామని వాడు ఆపేసి మా వాళ్ళ పక్కన నిలబెట్టే వచ్చి పోలీసు. మా ఏడి మర్చిపోయాడు పూలదండాల విషయం. పూలదండలు అర్జెంట్ గా కావాలి. నేను ఏడి బైక్ వేసుకుని వెళ్ళాం. వెంకీకి అయితే ఫోన్ చేసి చెప్పాను, పూలమాల ఇక్కడే దొరికాయి, వస్తున్నావు అంటే ఏంటి అని అడిగాడు.
లేదు బ్రో, ఇప్పుడే ఫ్రెష్ గా ఒక బాడీ వచ్చింది. ఆ? ఆ ఆ పూలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. కాకపోతే ఒక 5 రూపాయలు పెట్టి కవర్ కొనుక్కుంటున్నాను అని చెప్పా. ఊరే కవర్ కొత్తగా ఉండాలి కదా. ఆ, ఆ, ఆ. కవర్ అనేది కొత్తగా లేకపోతే దాని మీద ఈజీ డౌట్ సరే సరే వచ్చేది. కొనేసారి అయిపోయింది నెక్స్ట్. ఆ విషయం డైరెక్టర్ కూడా అది లాస్ట్ వరకు తీసుకున్నాను. ఆ అంగట్లో పక్కనే బొడిగొడ తోటలో రవణమ్మ అనే ఒక బొంగు ఉంటది. ఆ బొంగులో 2 చెనగముద్దలు తిన్నాం. ఎందుకు ఆతున పేషెంట్ కూర్చిపోవాలంటే కొంచెం టైం పట్టుద్ది కదా. అవును. ఈ టైంకి చెనగముద్దలు తిన్నాం. సీదా తీసుకెళ్లి ఇదో పొలమాల్లో వేసుకుని కూర్చో తొందరగా అని చెప్పాను. వేసిన వెంటనే వాళ్ళ మదర్ ఉండేసి, బాబు ఇవి ఇక్కడ ఏం తేలేదుగా అంటే అగరబత్తుల వాసన వస్తున్నాయి పువ్వులు. నాకు ఇంకా క్లారిటీగా మనోడు యాక్చువల్లీ డీటెయిల్ చెప్పాలా. విషయం ఏంటంటే మనోడికి ఇప్పుడు ఆత్మవర్షం దాకా వెళ్తే ఆపేస్తారు మధ్యలో పోలీసులను డౌట్. ఏం చేయాలో అర్థం కాల. అప్పుడే ఫ్రెష్ గా శవం వచ్చింది. శవం మీద పూలు కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. 2 దండలు తట్టేసి కొత్త కవర్ లో పెట్టేసి దాన్ని ఇక్కడికి తెచ్చేసి ఆ అమ్మాయి మెడలో వేసేసి పెళ్లి చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు అయ్యా, నరాలు కట్ అయిపోయినాయా? ఇట్ట కూడా చేస్తారా? అంటే సోర్స్ లేదు బ్రో. సోర్స్ ఉంటే 150 రూపాయలు పెట్టి మాల కొట్టడానికి ఆ హీరోయిన్ పరిస్థితి ఏందో ఎట్టుంది ఇప్పుడు ఆమె? ఏం చాలా బాగుంది. షూట్ ఏదైనా షార్ట్ ఏదైనా కానీ సపోర్ట్ చేసిన ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి మా ఫాదర్ బాగా సపోర్ట్ చేశారు. నా చిన్నప్పటి నుంచి నా డాన్స్ కెరియర్ కొరియోగ్రాఫర్ చేసినప్పుడు కానీ నన్ను చాలా ఫ్రీడమ్ గా వదిలేశారు. ఆ వదిలిన దానికి ఆయనకి నేను మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను కంపల్సరీ. గురూజీ ఇంకా ఫైనల్ గా 26వ తారీఖున విడుదలవుతుంది కాబట్టి మన ఎవర్స్ కి, ప్రేక్షకులకి, సినిమా లవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక 2 మాటల్లో. ఎస్, అందరికీ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెళ్ళి ఇన్ఫార్మింగ్ దట్ జూలై 26th ఈ నెలే సో మన థియేటర్స్ లో రాబోతోంది. మన నెల్లూరులో థియేటర్స్ లోనే ఉండబోతోంది. ఇంకా చాలా చోట్ల కూడా ఇది థియేటర్స్ లో ఉండబోతోంది. సో ప్రతి ఒక్కరు సినిమాని ఆదరించండి. సినిమా లవర్స్ అందరికీ ఒక మాట అయితే చెప్తాను. శివపుత్రుడు సినిమా ఎట్లాగో, కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే సినిమా ఎట్లాగో, ఇంకా కల్ట్ మూవీస్, రా ఫిలిమ్స్ చాలా ఉన్నాయి మనకి రెఫరెన్సెస్. సో ఆ సినిమాలకి తగ్గట్టుగానే ఈ సినిమా స్టోరీ కూడా ఉంటుంది. అండ్ ఒక మంచి మెసేజ్ తో డైరెక్టర్ ముందుకు వచ్చాడు. సో మేమందరం కూడా చాలా కష్టపడ్డాం. థియేటర్స్కి వచ్చి సినిమాని చూసి చిన్న సినిమాని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కళాకారులుగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. సూపర్. సరే అయితే మొత్తానికి అందరికి, టీం అందరికి, మన సబ్స్క్రైబర్ తరపున, నా తరపున విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ రోజు కలుద్దాం థియేటర్ దగ్గర రచ్చ చేయాలా. మీ గురువు గారిని కలుస్తారా? అందరినీ అది అభయ మందల ఎట్టంది ప్రోగ్రామా. మన నెల్లూరు వాళ్ళు మన చుట్టుపక్కలలోనే సినిమా తీశారు. చాలా కష్టపడి తీశారు. చూసారు కదా, ఇది చెప్పిన కష్టాల నాకే కారిపోతున్నాయి. అదే కన్నీళ్లు. మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో. ఏదేమన్నా కానీ మన నెల్లూరు వాళ్ళని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. అది అభయ మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. కెమెరామ్యాన్ తరుణ్తో సింహపూరి సుజిత్, గల్లీ గ్యాంగ్స్టర్స్ బ్యాచ్ నుంచి.